కొద్దిగా ఎనికి కూడా ఎనికి కూడా ఎనికి కానుకోండి ఎట్లా ఎనికి కానుకోండి ఎనికి దాన్ని కానుకోండి జరుగుతుంది అందరూ పడతారు అట్లా ఇటు ఒక్క నుంచి ఒక్క ఫోటో తీసుకుంటాం.
బాగుంటుందని. ఇంకా లేదన్నా, ఇంకా లేదు అన్నా. మీరు దగ్గరకు వస్తే మేము ముందరకు పోతాం, మీరు వెనక్కి పోతాం, మేము వెనక్కి వస్తాం. నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. నారాయణపేట జిల్లాలోనే మొదటిసారిగా మన మరికేల్ మండల కేంద్రంలోనే శోభాయాత్ర చేయడం జరిగింది ఈరోజు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చేసినందుకు అఖిలపక్ష నాయకులకు మరియు అలాగే మన మరికేల్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అంబేద్కర్ అంటే రాజ్యాంగాన్ని మనకు సవరించినందుకోసం మనం సంతోషపడవలసింది అందరము. మనం ఒక ఆదర్శమని అందరికీ తెలియజేస్తున్న అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి పురస్కరించుకొని ఇంత భారీ ఎత్తున జన సమీక్ష చేసి ఈ యొక్క అంబేద్కర్ గారికి ఈరోజు సిద్ధాంతాన్ని కట్టిస్తూ మరి ఈరోజు ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత అంటే 1947లో బ్రిటిష్ వారి నుండి మనము బయటపడి రాజ్యాంగాన్ని మనము దేశాన్ని రక్షించుకున్నాము. అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేసి భారత రాజ్యాంగాన్ని రాసిన నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈనాడు మనమందరము కూడా స్వేచ్ఛగా ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అన్ని రకాలుగా అందరం కూడా హక్కులను స్వేచ్ఛను పొందుతున్నామంటే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగమేనని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని వర్గాలను, కులాలను, మతాలను, వ్యవస్థలను కూడా చూసి అందరికీ సరియైన న్యాయం జరగాలని రాసినటువంటి అంబేద్కర్ గారికి జోహార్లు. మరియు ఈనాడు మన నుదిటిన రాత రాయాలంటే బ్రహ్మ అంటారు. మన భారత రాజ్యాంగాన్ని మన భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఎట్లా ఉండాలి, సుభిక్షంగా ప్రయోజనంగా ఉండాలి, అందరూ అభివృద్ధి పొందాలి, అందరికీ హక్కులు కలగాలంటనని రాసిన అంబేద్కర్ గారు నవ భారత బ్రహ్మ అని ఈనాడు నేను ఘంటాపదంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ జై భీమ్ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన మరికేల్ మండల కేంద్రంలో ఇంత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి అంబేద్కర్ యువసేన సంఘం పెద్దలకు, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా పాల్గొన్న అఖిలపక్ష నాయకులకు, యువకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు మనందరినీ కూడా ఇక్కడ నిలబెట్టిందని మీరందరూ కూడా గుర్తించుకోవాలి. మనమందరం కూడా రాజ్యాంగం రాకముందు చూసుకుంటే ఎవరికి రాజుల ఈరోజు బ్రిటిష్ వారికి అందరికి కూడా మనం అందరం కూడా బానిసలుగా బతికేవాళ్ళం. రాజ్యాంగం రాసిన తర్వాత ఈరోజు మనకు ఎంతో మందికి ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత కల్పించిందే ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం అని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మన తహసీల్దార్ ఉన్నా, ఎంపీడీఓ ఉన్నా, ఎస్ఐ ఉన్నా, సిఐ ఉన్నా, టీచర్ ఉన్నా, కలెక్టర్ ఉన్నా, ఎవరున్నా, ఎమ్మెల్యే కావాలనుకున్నా, సర్పంచ్ కావాలనుకున్నా, ఇవన్నిటిని కూడా కల్పించింది రాజ్యాంగం అని తెలియజేస్తూ మనమందరం కూడా ఇంకా ఈనాటి కుల వ్యవస్థకి చాలా మందిని కూడా దూరం పెడుతున్నాం. అది కరెక్ట్ కాదు. మనమందరం కూడా అందరినీ కలుపుకపోవాలి. చాలా ఏరియాలలో చూస్తున్నాం ఎస్సీలని దూరంగా పెట్టడం,
వాళ్ళు వస్తే ఏదో రకంగా చూడడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా వాటన్నిటికి కూడా దూరంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన దళితులందరూ కూడా అంబేద్కర్ దళితులకు ఒక్కటే అంబేద్కర్ కాదు, భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ కూడా అంబేద్కర్ మనందరూ కూడా ఒక ఆశయాన్ని నిర్మించినటువంటి, రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ ని ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నాం. కాబట్టి అందరి వాడు అంబేద్కర్ ని గుర్తించుకోవాలి. చాలా ఏరియాలలో కొంతమందిని దూరంగా పెట్టి అంబేద్కర్ మా మనిషి అనే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన దళితుడై ఉండొచ్చు, రాజ్యాంగం రాసింది దేశంలో ఉన్న అందరికీ రాసిండ్రు, అందరికి హక్కులు కల్పించింది. కాబట్టి అంబేద్కర్ అందరి వాడు, నీ కులం నా కులం, నీ మతం నా మతం కాదు, అంబేద్కర్ అందరూ కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఇంకా ఏదైనా కార్యక్రమాలు మన దళితులందరూ తీసుకున్నా మేమందరం కూడా ముందుండి మనమందరం కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్తే. మండలంలోని వివిధ గ్రామాలకు వచ్చిన అఖిలపక్ష నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మనం ఈరోజు అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం అనేది నిజంగా మనకు గర్వకారణం అని చెప్తున్నా. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి లేనటువంటి లిఖితపూర్వకమైన రాజ్యాంగం, పెద్ద రాజ్యాంగం మన భారతదేశానికి కల్పించిన అంబేద్కర్ గారికి దక్కుతుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంతకుముందు అన్నట్టుగా మత కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి అణగారిన కుటుంబాలకు రిజర్వేషన్ తెచ్చిన ఘనత మన అంబేద్కర్ గారికే దక్కుతుందని చెప్పి చెప్తున్నా. మొదటి న్యాయశాఖ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి చిన్న క్రైమ్ నుంచి పెద్ద క్రైమ్ వరకు ఈ రోజు దోషులకు శిక్ష పడుతుందంటే ఎంతో ముందు చూపుతో ఉండి మన రాజ్యాంగాన్ని యొక్క బలంగా చేసినటువంటి వ్యక్తి, రచయిత, భారత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ గారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్. మరి నేటి కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు మరియు మన జేబీ ముద్దు బిడ్డలకు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఇంత గణనీయంగా మరికేల్ మండలంలోని మరికేల్ గ్రామంలో ఇంత అద్భుతంగా శోభయాత్ర నిర్వహించినటువంటి మా అన్నలకు అందరూ కూడా మా యోగ మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన ఆశయాలందరూ కూడా మనం అందరం కూడా పాటించాలి. ఆయన రాజ్యాంగాన్ని రచించినటువంటి విధానాలు కూడా మనం అందరం కూడా పాటించాలి. మరి వాటి యొక్క ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా ఎంతో గొప్ప వ్యక్తి, ఆ కాలంలో చిన్నతనంలో చదువుకున్నటువంటి తన కష్టాలను అన్నిటి కూడా తెలుసుకొని రాబోయే కాలంలో ఏ ఒక్క బిడ్డ కూడా ఈ విధంగా కష్టపడకూడదని చెప్పి కష్టపడి న్యాయ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగం నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. అందరూ ఒక్కసారి చేయబట్టి కొడితే మనం మా నారాయణపేట జిల్లా వారికి వినిపించాలి. మనం ముద్దు బిడ్డల యొక్క జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. సమయం లేనందుకు క్షమించాలి. ధన్యవాదాలు అందరికీ. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ సృష్టికర్త, అడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి అయినటువంటి మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున అన్ని పార్టీల నాయకులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలందరూ పాల్గొని ఈ యాత్రను ఇంత ఘనంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. ఈరోజు అందరి వాడైనటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి అఖిలపక్ష రాజకీయ నాయకులు, మరి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, ముఖ్యంగా యూత్కు, మరి ఎస్సీ వాడకు సంబంధించినటువంటి అసోసియేషన్
వారికి ఈ అంబేద్కర్ యొక్క ర్యాలీ శోభయాత్ర నిర్వహించినటువంటి యువకులకు మరి ఇక్కడ వచ్చినటువంటి పోలీసు అధికారులు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ పత్రికా విలేకరులు కానీ వీరందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ ఒక వర్గానికి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి అందరివాడు అంబేద్కర్ అంటే అందరివాడు, అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు అంబేద్కర్ సమానమైనటువంటి రాజ్యాంగం రాసి మన భారతదేశానికి ఇచ్చినటువంటి మహనీయుడు, మహా వ్యక్తి కాబట్టి అందరం కూడా ఆయనను గౌరవించవలసినటువంటి అవసరము ఉంది. కాబట్టి మనం ఇక్కడికి అందరము 134వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల 18 రోజులు సమయం పట్టింది. మరి ఇది అమల్లోకి 1950 జనవరి 26 తారీఖున అమలు అయింది. కాబట్టి మనం అందరం కూడా అంబేద్కర్ యొక్క ఆశయాల అనుగుణంగా మన పిల్లల్ని కూడా ఆయన ఏ విధంగా ఈ యొక్క భారతదేశంలో చదువుతున్నప్పుడు బయట నిలబెట్టి ఏ విధంగా చదివించిండ్రు, ఈ భారతదేశంలో ఎంత అవమానం చేసిండ్రు, మరి బయట దేశాలకు వెళ్ళి అంత గౌరవం తెచ్చి మన భారతదేశానికి ఈ రాజ్యాంగాన్ని రాసి మన భారతదేశానికి అంకితం ఇచ్చినాడు. కాబట్టి ఆయనకు మనం ఎంత సేవ చేసినా ఎంత ఇది చేసినా మనకు ఈ యొక్క గౌరవము సరిపోదు. కాబట్టి మనం ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆశయాలను కొనసాగించాలి. మన యొక్క పిల్లల్ని కూడా ముందు భవిష్యత్తులో చదువుని మించిన స్థిరాస్తి ఇంకొకటి ఉండదని నేను భావిస్తున్నాను. చదువుకుంటే అందరూ ఆయన మార్గంలో నడవాలి, ఆయన చూపిన బాటలు వెలగాలి. అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కూడా ఒక చదువు ఉంటేనే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. ఈ యొక్క ఎమ్మెల్యే వార్డు నెంబర్ నుంచి సర్పంచ్ నుండి ఎంపీడీసీ నుండి ఎమ్మెల్యే నుంచి మున్సిపాలిటీ చైర్మన్ల నుంచి ఎంపీ వరకు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏ విధంగా నడపాలి, ముందుకు ఏ విధంగా పోవాలి. రాజ్యాంగం లేకపోతే ఈరోజు భారతదేశం అంతా కొట్టుకొని ఇంత రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా ఎన్నో కొట్లాటలు గొడవలు జరుగుతున్నాయి. మరి రాజ్యాంగం లేకపోతే ఎన్ని గొడవలు జరిగేవో, ఎన్ని హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగేవో ఊహించుకునికే మనకు తరం కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శోభాయాత్ర నిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీ నాయకులకు, ప్రజలకు, మీడియా సోదరులకు, పోలీసు వారికి, వివిధ అధికారులకు అందరికీ నా పేరున నమస్కారాలు. మన రాజ్యాంగం అంటే మన దేశానికి ముఖ చిత్రం. మన దేశం ఎలాంటిది అనేది ఒక దాంట్లో రాయబడి ఉంటుంది. మనము మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య దేశంగా మనం నిర్మించుకున్నాం. దీంట్లో స్వేచ్ఛ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ నియంతృత్వం లేదు, అందరికీ స్వేచ్ఛ అంటే వాక్ స్వాతంత్రం ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది. మనం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ పద్ధతులైనా ఏ సంప్రదాయాలైనా పాటించవచ్చు. అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. ఇక్కడ నియంతృత్వానికి తావులేదు. తర్వాత ఎన్నికల వ్యవస్థ అంటే ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే దేశం కాబట్టి ప్రజలకు ముఖ్య పాత్ర ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికలు ఏ విధంగా జరగాలి ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో మనం రాసుకొని అదేవిధంగా మనము ఫాలో అవ్వడం జరుగుతుంది. మన దేశంలో ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నా వీటన్నిటినీ మనం అధిగమించి ఒక దేశంగా ఐక్యంగా మనం ఉంటున్నామంటే మన రాజ్యాంగందే ప్రాముఖ్యత. మన రాజ్యాంగం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద రాజ్యాంగం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్ఓ గారికి మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ఈ శోభాయాత్రలో పాల్గొన్న
ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను చాలామంది వక్తలు అంబేద్కర్ గారి గొప్పతనం గురించి అందరూ చాలా మాట్లాడారు. నేను ఒక 3 విషయాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను. అంబేద్కర్ అందరివాడు అని ఎందుకంటున్నా అంటే ఏదో ఎస్సీలకే హక్కులు ఇచ్చిండ్రు, ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రని అందరూ భ్రమపడతా ఉంటారు. మీరు చూసుకోండి, వాక్ స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, తర్వాత సమానత్వపు హక్కు, మత స్వేచ్ఛ హక్కు, ఇలా హక్కులతో పాటు రాజ్యాంగంలో మొదటగా రిజర్వేషన్లు కల్పించింది బీసీలకు కల్పించింది, దాని తర్వాత ఎస్టీలకు కల్పించిండు, దాని తర్వాతనే ఎస్సీలకు కల్పించిండు. దయచేసి ఏదో కొంతమంది కొన్ని వర్గాలకు కాకుండా అందరూ అంబేద్కర్ జయంతిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఆయన గొప్పతనం గురించి ప్రపంచంలో 17 థీసిస్లు సబ్మిట్ చేసిన ఏకైక ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు. అదేవిధంగా ప్రపంచంలోని 14 భాషల్ని అవసోపాన బట్టి ఏ భాషలోనైనా ప్రపంచ స్థాయి భాషలో మాట్లాడే ఏకైక వక్త అంబేద్కర్ గారు. అదేవిధంగా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆయన గొప్పతనం తెలవాలంటే లాస్ట్ ఒకటి చెప్తున్నా. రాజ్యాంగాన్ని రాసిండు. దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజుల పాటు కష్టపడి రాజ్యాంగ ముసాయిదా కమిటీని పెట్టుకొని రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దాని యొక్క గొప్పతనం గురించి ఒక 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. మన పక్కలో ఉన్నటువంటి పాకిస్తాన్ కంట్రీ ఉంటుంది. ఆ పాకిస్తాన్లో ఇప్పటికీ 4 సార్లు సైనిక పాలన వచ్చింది. అంటే మాలాంటి జవాన్లు కానీ సైనికులు కానీ తుపాకీ కొట్టడం ద్వారా ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులను తరిమేసి రాజ్యాధికారాన్ని చేపట్టారు. అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా మీరు చూసే ఉంటారు. అదేవిధంగా మయన్మార్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ అంగు సాన్ సూకీని జైల్లో పెట్టి అక్కడ ఏం చేసినారు, సైనిక ప్రభుత్వం చేపట్టింది. కానీ మన దేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అలాంటి పని జరగలేదు. కారణం ఏంటంటే రాజ్యాంగం. అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక గొప్ప రాజ్యాంగం ఉండడం వల్ల ప్రజల చేతుల్లోనే అంతిమ రాజ్యాధికారం అనేది పెట్టడం జరిగింది. కాబట్టి అది ఎవరికి సైనికులకు కానీ ఎవరికి అధికారాన్ని చేపట్టే హక్కు లేకుండా రాసి పెట్టినటువంటి గొప్ప ఆలోచన పరుడు అంబేద్కర్ గారు. అందుకే దయచేసి ఆయన ఆలోచన విధానాన్ని అందరూ ప్రజల్లోకి తీసుకోవాలని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. జై భీమ్. సందర్భంగా మరి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఎవరెవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ అనేటోడు ఎస్సీ వాళ్ళకు ఒక్కటే సంబంధం అని అంటున్నారు. కూడా తెలియజేయడం ఏమనగంటే మీరు మాత్రం అలానే అనుకుంటున్నారు. అంబేద్కర్ టాచీ అన్నది ఎస్సీ వాడలోనే స్థాపిస్తున్నారు. అది తప్పు. అంబేద్కర్ టాచీ అన్నది అందరికి ఊరు సెంటర్ లో పెట్టాలి. ఎంఆర్పీఎస్ నాయకులు ఇప్పటి నుంచి ఊరు సెంటర్ లో ఎక్కడైతే ఉంటే అక్కడ ఎంఆర్పీ టాచీ పెడితే అందరి వాడు అంబేద్కర్ అనుకుంటాడు. కానీ ఆ రాజంటే కర్తని ఒక్క కులానికే తక్కువ చేసి ఆయన ఆత్మగౌరవాన్ని ఒకరు దెబ్బతీస్తున్నారు. దయచేసి మిమ్మల్ని వేడుకోవడం ఏంటంటే ఎక్కడైతే సెంటర్ ఉంటే అంబేద్కర్ టాచీ అక్కడనే పెట్టగలరని అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా అఖిలపక్ష నాయకులు, యువతులు ప్రతి ఒక్కరు కూడా అధికారులు, ముఖ్యంగా అంటే మాకు నిన్న జయంతి కార్యక్రమానికి అడిగినమ్మడే మరికెల్ ఎస్ఐ గారు, రాములు సార్ గారు, వాళ్ళు సిఐ సార్ గారు, రాజేంద్ర రెడ్డి సార్ గారు అడిగినమ్మడే మాకు పర్మిషన్ ఇచ్చినందుకు జయంతి సందర్భంగా మా యువజన సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతుంటాం సార్.